ఎత్తరా అమ్మ మధ్యలోకి రా చెప్తాను ఆటకారా. మదనపల్లి ఇసుక మాఫియాకి పెట్టింది పేరుగా మనకు అర్థమవుతా ఉంది. ప్రత్యక్ష ఉదాహరణ ఎవరు డంప్ చేశారు, ఎక్కడ డంప్ చేశారో చూపించండి 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 అని చెప్పి అధికార పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. నేను సిపిఎం పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శిగా మదనపల్లి పట్టణంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతా ఉంది. పార్టీలు మారినా కూడా మాఫియా మారడం లేదు అని చెప్పిన మాటకు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాను. దాంట్లో భాగంగానే ఇక్కడ సాక్ష్యాధారాలు నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఉంది డంపు. ఇది బార్లపల్లి దగ్గరలో శివాలయం పక్కలో ఉన్నటువంటి పాత మిడ్స్ కాలేజీ వెనకాల ఎవరు డంప్ చేశారు ఇది ఈ ఇసుకని? ఇక్కడికి వచ్చాం, చూపిస్తున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇసుకని అక్రమంగా తరలించేసి ఇట్లా డంప్ చేసుకొని వేల రూపాయలకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. వీళ్ళు వాళ్ళనేది ఏం లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఇసుకలో మాఫియాలో ఉండి ఎవరైతే చేశారో ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో వాళ్ళే ఉండి వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి దీని మీద ఎమ్మెల్యే గారు తక్షణం స్పందించాలి, సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. ఇది ఈ రోజే రాత్రి ఎత్తేస్తారని కూడా సమాచారం వస్తా ఉంది. ఇంత మీడియాలో చర్చ జరిగి సిపిఎం పార్టీ ఇసుక మాఫియా గురించి బయటపెట్టిన తర్వాత ఇట్లాంటి డంపింగ్లన్నింటినీ కూడా తరలించాలని చెప్పేటటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. అందుకని తక్షణం అధికారులారా, మైనింగ్ అధికారులు కానీ, ఎస్ఈబి కానీ, రెవెన్యూ కానీ, పోలీసులు కానీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రండి, తక్షణం రండి, దీన్ని సీజ్ చేయండి. దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైతే ఈ మాఫియా లేదు, ఇసుక జరగడం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో జరిగింది. ఎమ్మెల్యే గారు చాలా సీరియస్ గా స్పందిస్తున్నారు. మైనింగ్ ని అరికడతానని చెప్పి, అక్రమాలను అరికడతానని చెప్పి మాట్లాడుతున్నారు. అందుకనే మాకు ఆ గౌరవం ఉంది. అందుకని ఎమ్మెల్యే గారిని మేము ఎలాంటి మాట మాట్లాడడం లేదు. ఎప్పటికైనా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. దీని మీద ఎమ్మెల్యే గారు స్పందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి తహసీల్దార్ గారికి ఫోన్ చేశాం, తహసీల్దార్ గారు ఫోన్ తీయలేదు. అంటే మేడం గారు మామూలు ఫోన్లు చేస్తే ఎత్తారో ఏమో నాకు తెలియదు. ఇప్పటికైనా ఈ విషయాన్ని కలెక్టర్ గారికి, అవసరమైతే రాష్ట్ర నాయకులకి, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి